నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. భారతీ ప్రేక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. ఇందూరు జిల్లాలో అంబరాన్నంటిన హోలీ సంబరాలు. రంగు పై హత్య కేసు నమోదు చేయాలని బిఎల్ఎఫ్ డిమాండ్. కోర్టు ద్వారా కస్టడీలోకి తీసుకొని మొదటి దశలో పైలట్ ప్రాజెక్టుగా 6 జిల్లాల్లో ప్రారంభించినట్లు స్పష్టం. ఇందూరు జిల్లాలో హోలీ పండుగ సంబరాలు అంబరన్నంటాయి. చిన్న పెద్ద అనే వయసుతో తారతమ్యం లేకుండా రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో గడిపారు. నగరంలోని కాలనీలు రంగులతో తడిసి ముద్దయ్యాయి. ప్రతి సంవత్సరం చైత్రమాసంలోని కృష్ణపక్ష ప్రతిపాద తిథి నాడు హోలీ పండుగను జరుపుకుంటారు. వసంతానికి స్వాగతం పలుకుతూ జిల్లా మొత్తం రంగులమయమైంది. శుక్రవారం నాడు నగరంలోని హోలీ పండుగను అన్ని ప్రాంతాల్లో అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు పూసుకుంటూ హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం గురువారం రాత్రి పలు ప్రాంతాల్లో కామదహన కార్యక్రమాలను నిర్వహించారు. మరోవైపు రంగులు కొనేవారితో దుకాణాలు సందడిగా మారాయి. అదేవిధంగా జిల్లా నాయకులు, అధికారులు హోలీ వేడుకల్లో పాల్గొని ఆడారు. నగరంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. కార్యకర్తలు నాయకులతో కలిసి రంగులు చల్లుకున్నారు. ఈ సందర్భంగా నగర ప్రజలతో పాటు పార్టీ కార్యకర్తలు నాయకులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా నూడా చైర్మన్ కేశవేణు హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. పార్టీ నాయకులు, మిత్రుల ఆధ్వర్యంలో ఆనందోత్సాహాల మధ్య హోలీ పండుగను నిర్వహించారు. హిరణ్యకశిపుడి వధ జరిగిన రోజు ప్రజలందరూ కూడా బందీలకు విముక్తై, అంటే చెడు అంతమై మంచి ప్రారంభమైన రోజు. అనేక యుగాల నుండి ఆ రోజుని మనము హోలీ పండుగ చేసుకుంటా ఉన్నాం. హోలీ పండుగ అంటే కులాలకు అతీతంగా ఎటువంటి ఏజ్ తారతమ్యాలు లేకుండా మనసు విప్పి సంతోషంగా చేసుకునే ఈ హోలీ పండుగ ప్రజలందరూ కూడా భవిష్యత్తులో సుఖ సంతోషాలతో ఉండాలని, దేశంలో కానీ ఏదైతే అభివృద్ధి జరుగుతూ ఉందో తెలంగాణలో కూడా మంచి జరగాలని, ఈ రాజకీయంగా ఏదైతే ఈ ఆటంకాలు ఉన్నాయో 15 నెలల నుండి అభివృద్ధికి నోచుకొని ఈ తెలంగాణ ఈ అభివృద్ధి దిశలో ముందుకు సాగాలని ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కారాన్ని రావాలని కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల నుండి దేశం కోసం, ప్రజల కోసం పనిచేస్తున్న ఆయన ఒక్కరోజు లీవ్ తీసుకోకుండా 11 సంవత్సరాల నుండి అంటే ఈరోజు ప్రపంచ నాయకులందరూ కూడా ఇలా భారతదేశం వైపు చూస్తున్నారు. అంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు వారు ఏదైతే అభివృద్ధి బాటలో ఉన్నారో ప్రజలందరూ కూడా అభివృద్ధికి సహకరించాలని నేను కోరుకుంటూ, రాబోయే హోలీ వరకు ఒక సంవత్సరంలో తెలంగాణ కూడా అన్ని ఆటంకాలు తొలగిపోయి ఏదైతే ఈ ప్రభుత్వము 6 గ్యారంటీలు ఇస్తున్నదో అవన్నీ కూడా అమలు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరొకసారి హోలీ సందర్భంగా ప్రతి ఒక్కరికి
హోలీ పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. హోలీ పండుగ అనగానే చర్మానికి హాని కలిగించే కృత్రిమమైన రంగులను చల్లుకొని పండగ జరుపుకుంటారు. కానీ నగరంలోని ఆర్య సమాజ్లో అనాదిగా వస్తున్న ప్రక్రియతో రంగులు చల్లుకొని ఆనందోత్సాహాల మధ్య పండగ జరుపుకోవడం విశేషం. హోలీ పండుగను పురస్కరించుకొని ప్రకృతి సిద్ధమైన రంగులను తయారు చేసుకొని చల్లుకునేవారు. కానీ కాలక్రమేణా నగరీకరణతో అటవీ ప్రాంతాలు నాశనం అవుతున్నాయి. దీంతో ప్రకృతి సిద్ధమైన రంగుల కోసం లభించే వస్తువులు, పూలు లభించక తయారు చేయడం కష్టసాధ్యంగా మారింది. కానీ ఇందూరు నగరంలోని ఆర్య సమాజ్లో మాత్రం హోలీ పండుగ సందర్భంగా ప్రకృతి సిద్ధమైన మూలికలతో రంగులను తయారు చేసుకొని చల్లుకోవడం విశేషం. అటవీ ప్రాంతంలో లభించే గోగు పూలతో రంగుని తయారు చేశారు. గోగు పూలు, టమాటాల మిశ్రమంతో ప్రకృతి సిద్ధమైన రంగును తయారు చేసి హోలీ పండుగను జరుపుకున్నారు. ఆర్య సమాజంలో పిల్లలు, పెద్దలు తేడా లేకుండా ప్రకృతికి సంబంధించిన హోలీ పండుగను ఆనందోత్సాహాలతో నిర్వహించారు. గోగు పూలు, టమాటాతో తయారు చేసిన రంగులతో ఎలాంటి హాని ఉండబోదని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉంటే అదే జీవితానికి ఇంద్రధనస్సు లాంటి రంగులు కలిగి ఉంటుందని, ప్రత్యేకంగా రంగులతో ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రకృతి సిద్ధమైన ఇలాంటి హోలీ ఆడడం వల్ల ప్రకృతికి మనకు ఎంతో ఆరోగ్యదాయకమని ఆర్య సమాజ్ ప్రధాన్ తెలిపారు. స్వయంగా ఆచరించి చూపిస్తున్నాం. మనము హోలీకోత్సవం జరుపుకుంటే ఉల్లాసంగా మనమంతా సంతోషంగా ఉండాలంటే ఇటువంటి రంగులతో ఆడినప్పుడే మనకు సంతోషం ఉంటుంది. కానీ కెమికల్స్ దాన్ని వాడినట్టయితే కళ్ళల్లో పడడం కానీ, మనకు చూపు పోవడం కానీ, కోడిగుడ్డతో విసురుకుంటే దెబ్బలు తగలడం కానీ, దాంతో దుర్గంధం రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి. కనుక కన్నెను మూసుకోవడం అటువంటివి మనము చేయకుండా మనము మారుతున్నటువంటి ప్రపంచంలో మనం అందరికీ ఆదర్శంగా నిలవాలంటే మనము స్వచ్ఛమైనటువంటి గోవు పూలు దొరుకుతుంది, మోతుకు పూలు, ప్రకృతి సహజమైనటువంటి రంగాన్ని మన పెద్దలు పూర్వకు ఇదే రంగును వాడేది. పసుపును మరియు కుంకుమను వాడుకునేది. వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉండేది. ఈరోజు అందరూ కలిసి మెలిసి తమలో ఉన్నటువంటి భేదభావాలను దూరం చేసుకుని ఉల్లాసంగా ఈ పండుగను మన పెద్దలు జరుపుకునేది. దాన్నే మేము పునరుద్ధరించాము ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి. మీరంతా కూడా ఇటువంటి దాన్ని ప్రేరణగా తీసుకొని మీరంతా సంతోషంగా, ఉల్లాసంగా జరుపుకోవాలని ఆర్య సమాజ్ ఇందూరు వైపు నుంచి మేమంతా మీకు సవినయంగా మనవి చేస్తున్నాం. పోలీస్ కస్టడీలో అలకుంట సంపత్ మృతికి కారణమైన పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. కోర్టు ద్వారా కస్టడీకి తీసుకొని తీవ్రంగా మానసికంగా, భౌతికంగా హింసించడం వల్లే సంపత్ మృతి చెందారని ఆయన ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గం గ్రామానికి చెందిన ఆలకుంట సంపత్ నిజామాబాద్ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీలో మృతికి కారణమైన పోలీసులపై హత్యా నేరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని బహుజన లెఫ్ట్ పార్టీ BLP రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ వడ్డెర జేఏసీ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ డిమాండ్ చేశారు. 2 రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా అంతర్గం గ్రామానికి చెందిన ఆలకుంట సంపత్ గల్ఫ్ దేశాలకు మ్యాన్ పవర్ సప్లై లైసెన్స్తో కొంతమంది వ్యక్తులకు గల్ఫ్ దేశాలకు పంపారని, వారికి గల్ఫ్లో సరైన ఉపాధి అవకాశాలు లభించలేదని సంపత్పై నిజామాబాద్ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో సంపత్ను అరెస్టు చేసి రిమాండ్ చేసిన పోలీసులు మళ్లీ కోర్టు ద్వారా కస్టడీకి తీసుకొని తీవ్రంగా మానసిక, భౌతికంగా హింసించడం వల్లే సంపత్ మృతి చెందారని బంధువులు చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సంబంధిత పోలీస్ అధికారులను డిస్మిస్ చేసి హత్యా నేరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని దండు వెంకట్ డిమాండ్ చేశారు. అదేవిధంగా సంపత్ కుటుంబ సభ్యులకు 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని, కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ వడ్డెర యువజన సంఘం రాష్ట్ర నాయకులు సాయి కుమార్, మృతుడి 2 భార్యలు, తల్లి, పెద్దపల్లి జిల్లా వడ్డెర సంఘం నాయకులు శంకర్రాజు, పరశురాం, కుల పెద్దలు పాల్గొన్నారు. కానీ పోలీసులు 2 రోజులుగా ఆయనని అనేక గ్రామాలు దింపి మానసికంగా ఆయన్ని ఇబ్బందులు పెట్టి మరి శారీరకంగా కూడా దాడి ఆయన కొట్టారని చెప్పేసి ఆయనకి మరి ఏవైతే కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారట, ఒక 5 ట్యాబ్లెట్లు ఒకేసారి ఇచ్చారట. మరి ఆ ట్యాబ్లెట్లు రియాక్షన్ అయ్యా పోలీసు అధికారులు చెప్పే దాని ప్రకారం అయితే నమ్మశక్యంగా లేదు. కాబట్టి మేము ఈ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి, ఆ కుటుంబ అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి,
ఈ ప్రాసెస్లో పాల్గొన్న అందరు పోలీసుల మీద హత్యా నేరం మోపాలని చెప్పేసి హత్య కేసు నమోదు చేసి వీళ్ళని డిస్మిస్ చేయాలని చెప్పేసి మేము బహుజన లెఫ్ట్ పార్టీకి అట్లాగే తెలంగాణ వడ్డెర సంఘాల జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రేపటి నుంచి అన్ని జిల్లాల్లో ఈ అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. హాస్పిటల్కి మంచిగా వచ్చి ఇక్కడ వచ్చినాక కుప్పగులు పడిపోయాడు గుండెపోటు కారణం అనేది పోలీసులు చెప్పేదంతా అబద్ధం. రెండోది మీరు అక్కడ చూస్తూ ఉంటే మరి వాళ్ళు అంబులెన్స్లు తీసుకొచ్చారా ఆడ చూపిస్తే మొత్తం కటింగ్ చేసి చూపిస్తూ ఉన్నారు. ఒక పేషెంట్ పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి అతను నాకు ఛాతీ నొప్పి వస్తుందంటే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక అంబులెన్స్ వస్తుంది. వాళ్ళు కేవలం వెహికల్ మీద తీసుకొచ్చి దించారు. అదంతా తప్పు. పోలీసులు చెప్పేదంతా తప్పు. పోలీసులను నమ్మలేము. కాబట్టి దీనిని స్వతంత్రంగా విచారణ జరగాలి. ఈ మానవ హక్కుల వేదికైనా సంబంధిస్తాం. అట్లాగే జడ్జి గారి మీద మాకు నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థ మీద జడ్జి గారి సమక్షంలో విచారణ జరగాలి. దీని ఫోటోగ్రఫీ జరగాలి. అట్లాగే ఏదైతే జరిగిందో ఈ పోస్ట్ మార్టం నుండి ఆ కోర్టుకు నివేదించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం. రెంజల్ మండలంలో హోలీ పండగ సంబరాలు ఘనంగా జరిగాయి. గ్రామాన రంగులు చల్లుకొని శుభాకాంక్షలు ఒకరికొకరు తెలుపుకున్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా హోలీ పండగ సందర్భంగా దూపల్లి గ్రామంలో నిర్వహించిన కుస్తీ పోటీలు అలరించాయి. రెంజల్ మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో కామదహనము హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించిన యువకులు, మహిళలు, ప్రజా ప్రతినిధులు, గ్రామాల ప్రజలు ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మహిళలు, యువకులు డీజే మ్యూజిక్లతో రంగులు చల్లుకుంటూ డ్యాన్స్లు నిర్వహించారు. దూపల్లి గ్రామంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కుస్తీల పోటీలను నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఉమ్రి గ్రామానికి చెందిన దివ్యాంగుడు 1000 రూపాయల కుస్తీలో గెలుపొంది పలువురు ప్రశంసలు పొందారు. గ్రామ కమిటీ వారు ప్రతాపరెడ్డి, లింగం యాదవ్ మాట్లాడుతూ తమ గ్రామంలో హోలీ సంబరాలు నిర్వహించడం జరిగిందన్నారు. సాయంత్రం వేళ కుస్తీ పోటీలు కూడా గ్రామ కమిటీ ద్వారా నిర్వహించడం జరిగిందని తెలిపారు. మొదటగా 50 రూపాయల నుండి ప్రారంభించి చివరికి 1000 రూపాయల ప్రైజ్ మనీతో కుస్తీ పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో ఉమ్రి గ్రామానికి చెందిన ప్రకాష్ అనే దివ్యాంగుడు 1000 రూపాయల కుస్తీలో గెలుపొంది అందరి ప్రశంసలు పొందారని తెలిపారు. ప్రతి సంవత్సరం కుస్తీ పోటీలను గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. మొత్తం 100 మంది మల్లయోధులు పాల్గొని విజయాలు సాధించారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నాగభూషణ్ రెడ్డి, మాజీ సర్పంచ్లు సాయిరెడ్డి, రమేష్, బాబన్న, సాయిబాబా గౌడ్, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. పోలీసు కస్టడీలో ఉన్న సంపత్ అనారోగ్యంతోనే మృతి చెందినట్లు నిజామాబాద్ సిపి సాయి చైతన్య స్పష్టం చేశారు. తనకు ఛాతీలో నొప్పి వస్తుందని సంపత్ చెప్పడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. ఆ సమయంలో సంపత్ నడుచుకుంటూ ఆసుపత్రి లోపలికి వెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయని తెలిపారు. పోలీసు కస్టడీలో ఉన్న సంపత్ అనారోగ్యంతోనే మృతి చెందినట్లు నిజామాబాద్ సిపి సాయి చైతన్య స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన సంపత్ అనే వ్యక్తి పోలీసు కస్టడీలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు కొట్టడంతోనే చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీనిపై సిపి క్లారిటీ ఇచ్చారు. సంపత్ జగిత్యాలలో మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ నిర్వహించేవాడని సిపి పేర్కొన్నారు. నిరుద్యోగ యువతను థాయిలాండ్, మయన్మార్, లావోస్ దేశాలకు పంపించేవాడని చెప్పారు. మోసపోయిన బాధితుల ఫిర్యాదు మేరకు నిజామాబాద్లో కేసు నమోదు అయిందని వివరించారు. దీంతో నిందితుడిని అరెస్టు చేయగా కోర్టు రిమాండ్ చేసిందన్నారు. అయితే పూర్తి వివరాల కోసం సంపత్ను ఈ నెల 12న పోలీస్ కస్టడీకి తీసుకున్నట్లు సిపి వివరించారు. నిందితుడు తాను నేరం చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. గురువారం విచారణ నిమిత్తం జగిత్యాలలోని కన్సల్టెన్సీకి తీసుకెళ్లి మధ్యవర్తుల సమక్షంలో నిందితుడి ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా చేపట్టామన్నారు. జగిత్యాల నుంచి వచ్చాక గురువారం రాత్రి సంపత్ను సురక్షితంగా నిజామాబాద్ సీసీకి తరలించామని సిపి సాయి చైతన్య తెలిపారు.
అయితే రాత్రి 10 గంటల ప్రాంతంలో తనకు ఛాతీలో నొప్పి వస్తుందని సంపత్ చెప్పడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. ఆ సమయంలో సంపత్ నడుచుకుంటూ ఆసుపత్రి లోపలికి వెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయని తెలిపారు. సుమారు 10:30 గంటల సమయంలో సంపత్ గుండెపోటుతో మృతి చెందినట్లు చెప్పారు. ఈ మేరకు 1 టౌన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వివరించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. దీనిపై మానవ హక్కుల కమిషన్కు కూడా ఇప్పటికే నివేదిక అందించామన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. నర్సింగ్పల్లి ఇందూరు తిరుమల ఆలయంలో వసంతోత్సవం వైభవంగా జరిగింది. మొదట ఆలయ గోశాలలో జన్మించిన దూడకు రంగులు పూసి వసంతోత్సవాన్ని మొదలుపెట్టారు. హోలీ పౌర్ణమి సందర్భంగా మోపాల్ మండలం నర్సింగ్పల్లి గ్రామ శివార్లోని ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో వసంతోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. మొదట స్వామివారికి నవకలశ పూర్ణాభిషేకం చేశారు. అనంతరం ఆలయ గోశాలలో జన్మించిన దూడకు రంగులు పూసి వసంతోత్సవాన్ని మొదలుపెట్టారు. స్వామివారికి చేసిన అభిషేకం ద్వారా వచ్చిన పాదోదకాన్ని మరియు గోగు పూలతో తయారు చేసిన రంగులను ఒకరిపై ఒకరు చల్లుకొని ఆనందంగా హోలీ వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన ధర్మకర్త నరసింహారెడ్డితో పాటు ఆలయ అర్చక స్వాములు రోహిత్ కుమారాచార్య, శ్రీధరాచార్య, విజయ్ స్వామి, నరాల సుధాకర్, నరసారెడ్డి, శ్రీనివాస్, నవీన్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధించడం జరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా స్పష్టం చేశారు. విద్యాశాఖ బలోపేతం, నూతన విద్యా విధానంపై వీసీ ద్వారా సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన ప్రారంభించడం జరుగుతోందని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా చెప్పారు. విద్యాశాఖ కమిషనర్ నరసింహారెడ్డితో కలిసి ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు, ప్రోగ్రామ్ క్వాలిటీ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా యోగితా రాణా మాట్లాడుతూ SCERT తెలంగాణ ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష తెలంగాణ విద్యాశాఖ మౌలిక భాషా గణిత సామర్థ్యాల సాధన కార్యక్రమంలో కృత్రిమ మేధను ఉపయోగించి బోధనను మెరుగుపరచడానికి మొదటి దశలో పైలట్ ప్రాజెక్టుగా 6 జిల్లాల్లో ప్రారంభించిందని తెలిపారు. ఆయా జిల్లాల్లో మెరుగైన ఫలితాలున్నందున రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఈ నెల 15వ తారీఖున ప్రారంభించాలని సంకల్పించామని, ప్రతి జిల్లా నుండి ఒక క్వాలిటీ కంట్రోలర్, ఒక మండల విద్యాశాఖ అధికారి, ఒక పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు, ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు, ఇలా ప్రతి జిల్లా నుంచి 4గురికి రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇప్పించామని తెలిపారు. ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నా
ప్రాథమిక స్థాయిలో భాషలో అభ్యాసన సామర్థ్యాలు అలాగే గణితంలో చతుర్విధ ప్రక్రియల్లో వెనుకబాటులోనే ఉంటున్నారని ఈ విషయాన్ని వివిధ విద్యా పరిశోధన సర్వే సంస్థలు కూడా వెల్లడి చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో కృత్రిమ మేధా సాయంతో ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానంగా 3, 4, 5 తరగతుల విద్యార్థుల్లో మెరుగైన అభ్యసన సామర్థ్యాలను సాధించడం కోసం కృషి జరుగుతుందన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ అంకిత్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తదితరులున్నారు. తన జీవితాంతం పీడిత ప్రజల కోసం, నిర్వాసితుల కోసం, ఆదివాసీల కోసం గొర్రపాటి మాధవరావు పోరాడారని జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ ట్రస్టీ రిటైర్డ్ న్యాయమూర్తి వై కృష్ణ గోపాలరావు చెప్పారు. ఈ నెల 15న జరిగే గొర్రపాటి మాధవరావు పుస్తక పరిచయ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ నెల 15న జరిగే గొర్రెపాటి మాధవరావు పుస్తక పరిచయ సభను జయప్రదం చేయాలని జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్టీ రిటైర్డ్ న్యాయమూర్తి వై కృష్ణ గోపాలరావు కోరారు. ఈ సందర్భంగా నగరంలోని ఎల్లమ్మగుట్టలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గొర్రపాటి మాధవరావు తన జీవితాంతం మానవ హక్కుల కోసం బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా పోరాడారని, బాధితులకు కోర్టుల్లో కేసులు వేసి మాధవరావు నష్టపరిహారం ఇప్పించారని పేర్కొన్నారు. అంతేకాకుండా మాధవరావు తన జీవితాంతం పీడిత ప్రజల కోసం, నిర్వాసితుల కోసం, ఆదివాసీల కోసం పోరాడారని చెప్పారు. ఎక్కడ హక్కుల హవనం జరిగితే అక్కడ మాధవరావు ఉండేవారని, హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా పోరాటాలు చేసేవారని తెలియజేశారు. మానవ హక్కుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ అనేక అంశాల మీద పుస్తకాలు రాసి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేశారని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన 3 బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు నమోదు చేసి బాధితులకి నష్టపరిహారం కోసం పోరాడి విజయం సాధించారని కృష్ణ గోపాలరావు వివరించారు. ఈ కేసులు రాష్ట్ర చరిత్రలో సంచలనంగా మారాయని అన్నారు. నిజామాబాద్ నగరంలోని ద్వారకా నగర్, కోటగల్లి, శ్రామిక నగర్, గూడెం తదితర చోట్ల పేద ప్రజలకు ఇండ్ల పట్టాల కోసం న్యాయస్థానాల్లో పోరాడి విజయం సాధించారని చెప్పారు. ఈ నెల 15న జరిగే సభల్లో విప్లవ మేధావి, ప్రజా హక్కుల యోధుడు, అమరుడు గొర్రెపాటి మాధవరావు సంస్మరణలో అనేక పుస్తకాన్ని ప్రముఖ కవి, రచయిత హెచ్ఆర్కే సభకు పరిచయం చేస్తారన్నారు. అనంతరం శాతవాహన యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వినాయకరెడ్డి మరియు తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పున్నయ్య, మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పిట్ల సరిత, జేసీఎస్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్టీ పొద్దు పత్రిక సంపాదకులు బైసా రామ్దాస్ ప్రసంగిస్తారని చెప్పారు. కావున మాధవరావు పుస్తక పరిచయ సభను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సీనియర్ అడ్వకేట్ పరుచూరి శ్రీధర్, అడ్వకేట్ గోంట్యాల రమేష్, గంగన్, అన్వేష్, పవన్ ప్రసాద్ మరియు మాధవరావు కూతురు మధుమిత తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ప్రయాణికులతో వెళుతున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో ఆటో బోల్తా పడ్డ ఘటన కామారెడ్డి జిల్లా టెక్రియల్ పెట్రోల్ బంక్ సమీపంలో శుక్రవారం ఉదయం సమయంలో జరిగింది. ఆటో ప్రయాణికులతో కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళ్తుండగా వెనుక నుంచి వస్తున్న తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్ వాహనాన్ని అతివేగంగా అజాగ్రత్తగా నడిపి ఢీకొనడంతో ఆటో బోల్తా పడినట్లు దేవునిపల్లి ఎస్ఐ రాజు తెలిపారు. ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేసేలోపే డ్రైవర్ మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ ప్రమాదంలో మరో 7 ప్రయాణికులు గాయపడినట్లు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి హోలీ సంబరాలు జరుపుకున్నారు. హైదరాబాద్లోని బంజారా హిల్స్లోని నివాసంలో తన మనుమలు రిషిక్ రెడ్డి, రుషాంక్ రెడ్డిలతో కలిసి రంగులు పులుముకున్నారు. అందరూ కలిసి జరుపుకునే హోలీ పండుగ మన అందరి జీవితాల్లో కొత్త రంగులు నింపాలని, కామదహనం చేసి రంగులు చల్లుకొని ఆనందం పంచుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పోచారం హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని న్యూ ఎన్జిఓఎస్ కాలనీలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. కమ్యూనిటీ హాల్లో కాలనీ వాసుల ఆధ్వర్యంలో కామదానం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యూ ఎన్జిఓఎస్ కమ్యూనిటీ అధ్యక్షులు శంకర్ రెడ్డి, కార్యదర్శి పి దత్తాద్రి, కోశాధికారి గంగాధర్, జాయింట్ సెక్రటరీ రామ్రెడ్డి, సభ్యులు విశ్వాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రుద్రూరు మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో శుక్రవారం యువకులు, చిన్నారులు, గ్రామస్తులు హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. యువకులు, చిన్నారులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాల మధ్య హోలీ సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఇందూరి చంద్రశేఖర్, చిన్నారులు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం పెద్దలు, యువకులు, చిన్నారులు, గ్రామస్తులు హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. యువకులు, చిన్నారులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సవాల మధ్య హోలీ సంబరాలు నిర్వహించారు. కోటగిరి మండల కేంద్రంలో నాయకులు, యువకులు, చిన్నారులు బ్యాండ్ మేళాలతో ప్రధాన వీధుల గుండా తిరుగుతూ హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో చిన్నారులు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండలం హసకొత్తూరు గ్రామంలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. ఇదిలా ఉండగా రెడ్డిస్ యూత్ ఆధ్వర్యంలో హోలీ పండగ సందర్భంగా ఉత్సవాలు నిర్వహించారు. గ్రామంలో రంగులు చల్లుతూ ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, రేవతి గంగాధర్, ఏనుగు మనోహర్, బీఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి, గడ్డం శ్రీధర్, బీజేపీ నాయకులు గడ్డం రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ ఫతే అహ్మద్ కాలు గాయంతో ఇన్ఫెక్షన్ సోకింది. దీనికి సర్జరీ అవసరం ఉండడంతో స్థానిక ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకురాగా హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో కాలు ఆపరేషన్ కొరకు 50,000 రూపాయల ఎల్ఓసి మంజూరు చేయించారు. ఎల్ఓసి కాపీని సంబంధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే శుక్రవారం నాడు హైదరాబాద్లో అందజేశారు. నిరుపేదలమైన ఆపరేషన్ కొరకు 50,000 ఎల్ఓసి ఎమ్మెల్యే మంజూరు చేశారని ప్రశాంత్ రెడ్డి మేలు మర్చిపోలేమని కుటుంబ సభ్యులు చెప్పారు. ఎడపల్లి మండలంలో శుక్రవారం హోలీ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అన్ని గ్రామాల్లో ఉదయం నుండి చిన్నారులు, యువకులు రంగుల్లో మునిగి తేలారు. యువకులందరూ ఒకరిపై ఒకరు రంగులు పూసుకుంటూ కుల మతాలకు అతీతంగా అంగరంగ వైభవంగా హోలీ పండుగ సంబరాలు చేసుకున్నారు. మండలంలోని ప్రజా ప్రతినిధులు ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని కోటగల్లి మార్కండేయ మందిరం వద్ద గల జనసేన పార్టీ ఆఫీసులో 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గుండా సంతోష్ మాట్లాడుతూ 11 వసంతాలు పూర్తి చేసుకొని 12వ వసంతాలు అడుగుపెడుతున్న తరుణంలో జనసేన పార్టీ పటిష్టం మరియు డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్తకు గుండా సంతోష్ కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి ఐఏఎస్ అధికారిని భవానీశ్రీ శుక్రవారం నాడు జిల్లాకు మొట్టమొదటిసారిగా అధికారిక పర్యటనకు వచ్చిన సందర్భంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ పసుపు రైతుల చిరకాల కోరిక, రైతుల ఆకాంక్షకు అనుగుణంగా జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని, పసుపుకు కనీస మద్దతు ధర కల్పించేందుకు కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆమెను కలిసిన వారిలో జిల్లా అధ్యక్షులు కె రామ్మోహన్ రావు, ఈవీఎల్ నారాయణ, ఎస్ ప్రసాదరావు, లక్ష్మీనారాయణ, లావు వీరయ్య, డి చక్రపాణి తదితరులున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హత్య కేసు నమోదు చేయాలని బిఎల్ఎఫ్ డిమాండ్. కోర్టు ద్వారా కస్టడీలోకి తీసుకొని మానసికంగా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధనలు. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా వెల్లడి. మొదటి దశ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.